ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడలితో కలిసి ఉంటున్నాడు. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడు ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఒకప్పుడు చాలా యవ్వనంతో ఉండేవాడు. ఇప్పుడు ముసలివాడు అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు. మెల్లిగా కుంటుతూ కర్ర చేతిలో ఉంటూనే నడిచేవాడు. ముఖం అంతా ముడతలతో నిండిపోయింది. ఏదో ఒక విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటి అంటే, సాయంత్రం భోజనం తినేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఒకే టేబుల్ వద్ద తినేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం అందరూ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు అతని కొడుకు ఆఫీసు నుండి వచ్చాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు. మరియు కోడలు తన కుమారులలో ఒక పిల్లవాడు అందరూ కలిసి తినడం ప్రారంభించారు. వృద్ధుడు చేతితో పళ్ళెన్ని పైకి తీయబోతుంటే పళ్ళెం చేయి నుండి జారి పళ్ళెంలో ఉన్న పప్పు ప్లేట్ నుంచి టేబుల్ మీద పడింది. కొడుకు కోడలు ఇద్దరూ తన వైపు కొంచెం అసహ్యంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు. ఆ ముసలి తండ్రి తన వణికే చేతులతో తినడం వల్ల ఆహారం కొన్నిసార్లు బట్టలపై, కొన్నిసార్లు నేల మీద కూడా పడేది. అప్పుడు తన కోడలు చీదరించుకుంటూ ఇలా అంది, ఎంత అసహ్యంగా తింటున్నావో చూడు, నీ ప్లేట్ని ఎక్కడైనా మూలకు పెడతాను అని అన్నది. అప్పుడు తన కొడుకు కూడా భార్యతో అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు. ఇవన్నీ అక్కడ కూర్చున్న అతని మనవడు అమాయకంగా చూస్తున్నాడు. మరుసటి రోజు తన ప్లేటుని టేబుల్ నుండి తీసివేసి ఒక మూలకు పెట్టారు. తర్వాత తండ్రి యథావిధిగా ఆహారం తినడం మొదలుపెట్టాడు. ఆహారం కొన్నిసార్లు ఇక్కడ అక్కడ పడుతుంది. చిన్నపిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటిమాటికి తన తాత వైపు చూస్తున్నాడు. అప్పుడు తన తల్లి కొడుకును అడిగింది, ఏం జరిగింది? భోజనం చేయకుండా తాత వైపు ఎందుకు చూస్తున్నావు అని అడిగింది. పిల్లవాడు చాలా అమాయకత్వంతో ఇలా చెప్పాడు, అమ్మ, నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను. నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను కూడా ఇదే విధంగా భోజనం పెట్టాలి కదా అన్నాడు. ఆ బాబు నోటి నుండి వచ్చిన ఆ మాట విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరూ వణికిపోయారు. బహుశా అమాయకత్వంతో వాళ్ళ ఇద్దరికీ చాలా మంచి పాఠం చెప్పడంతో కొడుకు చెప్పిన విషయం వారి మనస్సులో అలానే కూర్చుంది. కొడుకు లేచి గబగబా వెళ్ళి తండ్రి ప్లేటును పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కూర్చోబెట్టాడు. కోడలు కూడా వెళ్ళి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మామయ్యకి. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతిపెద్ద పూజ్యులు. మీరు సమాజంలో ఎంతో గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంతో సంపదను కూడబెట్టవచ్చు, కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిస్వార్థంగా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయండి మరియు దయచేసి వారిని గౌరవించండి. మన తల్లిదండ్రుల విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తే మన పిల్లలు కూడా మనతో అదే విధంగా ప్రవర్తిస్తారు అని మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.